అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 42. అంజు ఊహల్లో తేలుతూ నిద్రలోకి జారుకుంటుంది. అంతలో ఈవినింగ్ కావడంతో సుషి కాలేజ్ నుండి రూమ్‌కి వస్తుంది. పడుకున్న అంజుని చూసి తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద తన పక్కన కూర్చోగానే ఆ స్పర్శకు కళ్ళు తెరిచి చూస్తుంది అంజు. ఎలా ఉందిప్పుడు అని అడుగుతుంది. పర్వాలేదు సుషి అని అనగానే పక్కన టేబుల్పై ఉన్న బాక్స్‌లన్నీ చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటి ఇవన్నీ? ఏం బాక్సెస్? అని అడగగానే చూడు నువ్వే అంటుంది అంజు. వాటిని చూసి షాక్ అవుతుంది సుషి. ఏంటి ఇన్ని చాక్లెట్స్ ఉన్నాయి? ఎవరు తెచ్చారే? ఇంకెవరు తెస్తారు? హా, అర్థమైందిలే. ది గ్రేట్ హర్ష సార్ తెచ్చారు కదా అంటుంది. హ్మ్ అంటుంది చిన్నగా. తన ఫేస్‌లో కొంచెం బ్లష్ అవ్వడం చూస్తుంది సుషి. అబ్బో సిగ్గే అనుకుంటుంది మనసులో. నీ మీద బాగానే కేర్ చూపిస్తున్నాడే, ఒప్పుకోవచ్చు కదే అంటుంది టీజింగ్గా. హే ఏంటే ఒప్పుకునేది? ప్రేమ లేదంటాడు, ఫ్యామిలీ అంటే చెత్త అంటాడు. అలాంటి వాడిని నా లైఫ్‌లోకి ఎలా రానిస్తాను అనుకుంటున్నావు? అంత లేదు. నాకు అమ్మ, చెల్లి, తమ్ముడు వీళ్ళే ముఖ్యం. ఎవరూ ముఖ్యం కాదు. నాకు నేనేమైనా కేరింగ్ చూపించమని అడిగానా? అయినా ఇవన్నీ నాకు వద్దని చెప్పాను. కానీ వాడే వినకుండా నోరు నొక్కి ఇక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. మరి నిన్న అంత పెద్ద ప్రమాదం నుండి కాపాడాడు కదే! అసలు అంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చిందే వాడి వల్ల. ఆ ప్రాబ్లమ్‌కి కారణమే వాడు. వాడు నా లైఫ్‌లోకి రాకపోతే ఈ సమస్యలు అనేటివి ఉండేవా? నేను ప్రశాంతంగా చదువుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోయేదాన్ని. వాడే లస్ట్ అంటూ నా వెనకాల తిరుగుతున్నాడు. ఎంత అవాయిడ్ చేసినా కూడా వదలకుండా ఫెవికాల్ పట్టుకున్నట్లు పట్టుకున్నాడు అని అనగానే మరీ టూ మచ్‌గా మాట్లాడుతున్నావు అంజు. టూ మచ్ లేదు, త్రీ మచ్ లేదు. నేనున్న సిట్యుయేషన్ ఏంటి? ఇక్కడ జరుగుతుందేంటి? నా రాకకు అసలు కారణమేంటో కూడా మర్చిపోయేలా చేశాడు వాడు. అమ్మ దొంగ, ప్రేమ లేదు అంటూనే అతని మాయలో పడి ఇక్కడికి వచ్చిన విషయం కూడా మర్చిపోయావంటే ఎంతలా ప్రేమిస్తున్నావో అర్థమవుతుంది. కానీ నువ్వు బయటపడతావా? చూద్దాం. ఈ వార్‌లో నువ్వు గెలుస్తావో, అతను గెలుస్తాడో అని అనుకుంటూ ఉండగా భుజం తట్టి ఊపుతూ ఉంటుంది అంజలి. ఏంటే అంతలా థింక్ చేస్తున్నావ్? దేని గురించి? ఏం లేదులే అంటూ నిట్టూర్పు విడుస్తుంది. సరే కానీ ఈరోజు ఏం చెప్పారు? నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయవే అని అనగానే ఇప్పుడు ఫ్రెషర్స్ పార్టీ ఉంది కదా! ఈరోజు క్లాసెస్ జరగలేదు. అందరం ప్రాక్టీస్ చేశాం అంటుంది సుషి. ఆ! చదువు చారడు బల్పాలు దోసెడు అన్నట్లుంది మన పరిస్థితి. బుక్స్ ఏమో వేలకు వేలు పెట్టి కొనాలి. అక్కడ చెప్పేది మాత్రం ఏదీ ఉండదు. అసలు ఈ కాలేజ్‌కి వచ్చి తప్పు చేశామా? ఏమో అనిపిస్తుంది. అదేంటి అలా మాట్లాడతావు అంటుంది సుషి. నేను చెప్పింది నిజం కాదా? క్లాసెస్ ఎప్పుడు సరిగ్గా జరిగాయని, ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్. సర్లే ఏం చేస్తాం? చాక్లెట్స్ చాలా ఉన్నాయి. నువ్వు కూడా తినవే. మళ్ళీ ఎక్స్‌పైరీ అవుతాయి. నేను అన్ని చాక్లెట్స్ తినలేను అంటుంది అంజలి. సర్లే ఈ ఫ్రూట్స్ అయినా తిను. కొంచెం ఎనర్జీ వస్తుంది అని అనగానే యాపిల్ పీల్ తీసి కట్ చేసి తింటుంది అంజు. అంతలో నేను వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి. వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి. మమతలన్నీ మౌనగానం, వాంఛలన్నీ వాయులీనం. వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి అంటూ ఫోన్ మోగుతూ ఉంటే సుషి, ఆ రింగ్‌టోన్ ఏంటే? ఆ ఫోన్ ఇచ్చిన వాడికి ఆ రింగ్‌టోన్‌కి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఫోన్ ఇస్తే వాడికి నచ్చిన రింగ్‌టోన్ పెట్టుకోవాలని రూల్ ఉందా? నా ఇష్టం. నాకు ఏది నచ్చితే అదే పెట్టుకుంటాను. మధ్యలో వాడి పెత్తనమేంటి? నువ్వేంటి మరీ రెక్లెస్‌గా మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడకపోతే నీకు ఏవో డౌట్స్ వస్తున్నాయి కదా అనుకుంటుంది మనసులో అంజలి. మళ్ళీ ఫోన్ మోగడంతో చూసావా వాడికి నూరేళ్ళు. హా, నన్ను టార్చర్ చేయడానికి బ్రతికుండాలి కదా అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది అంజు. ఏంటి పాప నన్ను తిట్టే ప్రోగ్రాం పెట్టుకున్నావు? వామ్మో ఈ సచ్చినోడికి ఎలా వినబడింది? నాకేం పని పాట లేదనుకుంటున్నావా? ఎప్పుడు నిన్ను భజన చేసుకోవడానికి? లేకనే కదా నా మీద ఇష్టం చూపించలేక తిట్టిపోస్తున్నావు? అబ్బో అనుకుంటుంది. సర్లే ఎందుకు కాల్ చేశావో చెప్పు. ఇప్పుడు ఎలా ఉంది పాప ఒంట్లో? చాలా నీరసంగా ఉంది అంటుంది డల్‌గా మాట్లాడుతూ. అవునా? ఎంత ఉందేంటి?
ఏంటి అంటుంది. అదే నీరసం ఎంతుంది అని అడుగుతున్నా. చెప్పాను కదా బాగా నీరసంగా ఉందని. మరి కాసేపు రెస్ట్ తీసుకోక జనాల మీద ఎందుకు పొద్దుపోతున్నావు? నేను ఎవరి మీద పొద్దుపోవట్లేదు అంటుంది సీరియస్గా. అబ్బా నువ్వలా మాట్లాడకే నా గుండె తట్టుకోదు అని గుండె మీద చెయ్యి పెట్టుకొని రుద్దుకుంటూ ఉంటాడు బాబు. వీడు విడేశాలు అని గునుక్కుంటూ ఎందుకు కాల్ చేసావో చెప్పు. నువ్వు విసిగించడానికి. విసిగించావు కదా ఇక పెట్టేసేయ్. నీ నోట్లో ఆపిల్కున్న అదృష్టం నాకు పట్టట్లేదు రా అని అనుకుంటూ ఏంటి అంటుంది. అదే నువ్వు తింటున్నావు కదా యాపిల్. యాపిల్ని నేనైతే బావుండు అంటున్నా. నాకు ఒంట్లో నీరసంగా ఉంది. నన్ను విసిగించకు ప్లీజ్. సరే కానీ ఈరోజు రెస్ట్ తీసుకో బాగా. రేపు మనం డ్యాన్స్ రిహార్సల్స్ స్టార్ట్ చేస్తున్నాం అని అనగానే నేను చెయ్యను. నాకు ఒంట్లో బాలేదు అంటుంది. నీకు బాలేకపోతే నేనున్నాను కదా బేబీ నీకు ఎనర్జీ ఇవ్వడానికి అని అనగానే వామ్మో వీడు నన్ను వదిలేలా లేడు. నాకు ఎలాంటి ఎనర్జీ అవసరం లేదు. నేను డ్యాన్స్ చేయను. చేస్తావు బేబీ చేయిస్తాను నేను అని బుద్ధిగా తినేసి రెస్ట్ తీసుకో. రేపటి వరకు సెట్ అయిపోతుంది. నీకు ఎనర్జీ కోసం ఎనర్జీ బూస్టర్ నేనున్నాను కదా. ఓకేనా డార్లింగ్ బాయ్ అని కాల్ కట్ చేస్తాడు. ఛా చంపుతున్నాడు సైకోఫెల్లో అని అనుకుంటూ మొబైల్ని పక్కన పెట్టేసి బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది పాప. అలా ఒక 2 డేస్ గడిచిపోతాయి. హర్ష ఆఫీస్ వర్క్ ప్రాక్టీస్లో చాలా బిజీ అయ్యాడు. 2 డేస్ అంజుని డిస్టర్బ్ చేయకుండా బిజీగా ఉన్నాడు హర్ష. అంజలికి కాల్ చేయట్లేదని వెలితిగా ఉన్నా బయటికి మాత్రం హమ్మయ్య 2 డేస్ ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటుంది. కానీ మనసు మాత్రం బాబు కోసం తహతహలాడుతూ ఉంటుంది. అంజుకి హెల్త్ పూర్తిగా సెట్ అయిపోతుంది. సుషి ప్రాక్టీస్ అని కాలేజ్కి వెళ్తుంది. హమ్మయ్య డ్యాన్స్ గురించి మర్చిపోయినట్లున్నాడు. నన్ను డిస్టర్బ్ చేయట్లేదు. నేను హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటూ ఉండగా టక్కున ఫోన్ మోగుతూ ఉంటుంది. వామ్మో సాడిస్ట్ ఫెలో కాల్ చేస్తున్నాడు. మళ్ళీ ఏం బాంబు పేలుస్తాడో ఏంటో అని అనుకుంటూ లిఫ్ట్ చేస్తుంది పాప. ఏంటి పాప 2 డేస్ బాగా ప్రశాంతంగా ఉన్నట్లున్నావు? చాలా అంటుంది అంజు. నువ్వు అంత ప్రశాంతంగా ఉంటే నాకు నచ్చట్లేదు బేబీ. అందుకే నువ్వు 1 మినిట్కి సెకండ్ అటు ఇటు కాకుండా కరెక్ట్గా కిందుండాలి. లేకపోతే నీ రూమ్కి వచ్చి ఏం చేస్తానో చెప్పనవసరం లేదనుకుంటా అని అనగానే అయ్యా మహాప్రభు మీరు నా రూమ్కి రావాల్సిన అవసరం లేదు. నేనే వస్తున్నాను ఆగండి అని అనుకుంటూ ఫేస్ వాష్ చేసుకుని ఫాస్ట్గా కిందకి వస్తుంది పాప. జూ అప్పుడే ఫేస్ వాష్ చేసుకుని రావడం వల్ల తన ఫేస్ ఫేర్గా ఉండి నీటి బొట్లు వేస్తే జారుతుంది అన్నంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది తన స్కిన్. తన ఫేస్ అలా ప్రకాశవంతంగా మెరుస్తుంటే బాబు చూపు నిమిషం పాటు నిలుపుతాడు. అంజు చిటిక వేసి ఏంటి అలా చూస్తున్నావు అని కళ్ళెగరేస్తుంది. ఏం లేదు కానీ ఎక్కు అంటాడు. తను దగ్గరికి వస్తుంటే తన నుండి వచ్చే న్యాచురల్ సంపంగి పూల పరిమళం ముక్కుపుటాలను తాకుతుంటే హర్ష గుండె వశం తప్పి మెస్మరైజింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు బాబు. తనని తాను కంట్రోల్ చేసుకుని పాపని చూసి ఏంటి పాప సెకండ్ లేట్ అయింది అని కళ్ళెగరేస్తాడు. మరి ఇంత సాడిస్ట్ ఏంట్రా నువ్వు అనుకుంటుంది మనసులో. ఏంటి తిట్టుకుంటున్నావా? నువ్వు తిట్టుకుంటుంటే నాకు మంచే జరుగుతుంది తెలుసా. సరే కానీ టైం అవుతుంది పద అని తనని ఎక్కించుకొని కాలేజ్కి బయలుదేరతాడు బాబు. ప్లీజ్ హర్ష నేను డ్యాన్స్ చెయ్యనురా నాకు డ్యాన్స్ రాదు అంటుంది. నీకు రాకపోతే నేను నేర్పిస్తాను కదా ఎందుకు అంతలా వర్రీ అవుతున్నావు? అందరి ముందు ఇలా మనిద్దరం డ్యాన్స్ చేస్తే ఏమనుకుంటారు చెప్పు. అనుకునేదేముంది? ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నా డార్లింగ్తో నేను డ్యాన్స్ చేస్తాను. ముద్దు పెట్టుకుంటాను. ఐ విల్ డూ ఎనీథింగ్. ఎవరిని పట్టించుకునేంత ఓపిక లేదు టైం లేదు. నువ్వు అలాంటి ఫీలింగ్స్ ఏమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. సరే కానీ ఏం పాట మీద డ్యాన్స్ చేస్తున్నాం? వెళ్తున్నాం కదా నీకే తెలుస్తుంది వెయిట్ అనగానే ఎక్కడో కొడుతుంది అంజలికి. ఎలాంటి సాంగ్ మీద చేయిస్తాడో బాబు. నాకు భయంగా ఉంది అనుకుంటూ ఉండగా కాలేజ్ రానే వచ్చింది. కాలేజ్ రాగానే బైక్ ఆపి లోపలికి వెళ్తూ ఉంటారు. వెళ్తున్న వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు అక్కడున్న వాళ్ళు. హర్ష చూస్తున్న వాళ్ళని షార్పుగా ఒక చూపు చూస్తాడు. వాళ్ళు చూపు పక్కకు తిప్పేసుకుంటారు. అంజుకి మాత్రం వాళ్ళు అలా చూస్తూ ఉంటే తల కిందికేసి వీడు నా పరువు మొత్తం తీసేస్తున్నాడు చా అని తిట్టుకుంటూ హర్ష వెనకాలే వెళ్తుంది. అందరూ రిహార్సల్స్ చేస్తూ ఉంటారు. అంతలో కిరణ్ నిత్య ఇద్దరు హర్ష వాళ్ళ దగ్గరికి వచ్చి హాయ్ రా అంటూ చేయి కలుపుతాడు కిరణ్. మీ రిహార్సల్స్ ఎంతవరకు వచ్చాయి అని అడుగుతాడు హర్ష. ఏదో అలా జరుగుతూ ఉన్నాయి అంటాడు. అంజు ఎలా ఉంది అని అడుగుతుంది నిత్య.
ఇప్పటి వరకు బాగానే ఉంది, ఇప్పుడే ఏదోలా ఉంది అనుకుంటుంది మనసులో. ఏమైంది అంజు, ఎలా ఉంది అని మళ్ళీ అడుగుతుంది. పర్వాలేదు నిత్య, నువ్వు కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నావంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది. నిత్య, నువ్వు డ్యాన్స్ ఎలా చేస్తావో చూడాలనుంది. అమ్మ తల్లి, నువ్వు మీ అన్నయ్య ఇద్దరు కలిసి నన్ను ఏదో చేసేటట్లే ఉన్నారు అంటుంది నమస్కారం చేస్తూ. అదేంటంజు ఒక్కసారిగా అలా అన్నావు? మరి ఇంకేంటి, నాకు అసలు డ్యాన్సే రాదు అంటుంటే వినకుండా లాక్కొచ్చేశాడు మీ అన్నగాడు. నువ్వేం టెన్షన్ పడకంజు, మా అన్నయ్య సూపర్ డ్యాన్సర్ తెలుసా, వాడు నీకు ఎలాగైనా డ్యాన్స్ నేర్పిస్తాడు ఉంది నిత్య. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత నన్ను చూసి ఎంతమంది నవ్వుతారో ఏంటో, నేను వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఆ రకంగానైనా ఉపయోగపడుతున్నాను అని అనుకుంటూ లోపలికి వెళ్తారు నలుగురు. హర్ష వీళ్ళ కోసమే సపరేట్గా ఒక రూమ్ని అరేంజ్ చేస్తాడు. కిరణ్, నిత్య ఒకసారి మీ ఇద్దరి డ్యాన్స్ చూడాలనుంది, వెయ్యండిరా అని అనగానే ఓకే అన్నయ్య అని అంటూ మ్యూజిక్ అంటుంది. అనడమే ఆలస్యం. తెల్ల తెల్లని చీర జారుతున్నది సంధ్య వేళ, తెల్ల తెల్లారేదాకా చేయమన్నది కుంభమేళ, తాకితే సితారా శృంగార శుక్రతారా, నడుము ఏకతారా కసి పదని సపలికేరా, తెల్ల తెల్లని చీర జారుతున్నది సంధ్య వేళ, తెల్ల తెల్లారేదాకా చేయమన్నది కుంభమేళ అంటూ వాళ్ళు ఒక్కో స్టెప్ వేస్తుంటే అక్కడ అంజలికి కళ్ళు బైర్లు కమ్మేస్తున్నాయి. ఏంటి ఈ స్టెప్స్, అలా పట్టుకోవడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఈ మహాప్రభు నన్నేం చేస్తాడో, ఇలా నాతో డ్యాన్స్ వేయిస్తాడో అని గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అంజు పాపకి. ఆ సాంగ్ చూస్తున్నంతసేపు తన గుండె వేగం పెరిగిపోతుంది. సాంగ్ అయిపోవడంతో సూపర్ రా అంటూ క్లాప్స్ కొడతాడు హర్ష. ఏంటి సూపరా, అది డ్యాన్సా రొమాన్సా చీ అని అనుకుంటూ, అమ్మో నేను ఇప్పుడే వస్తాను అని అనుకుంటూ మెల్లగా బయటపడాలని బయటికి పరిగెడుతుంది. కానీ సెకండ్లో డోర్ దగ్గర నిలబడి పాపని ఆపేస్తాడు బాబు. ఏంటి పాప, ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. ఏం లేదు, ఇప్పుడే వస్తాను, బయట కొంచెం పనుంది అని చెబుతుంది. ఏం పని చెప్తే నీకు హెల్ప్ చేస్తాను కదా. ఛీ సచ్చినోడా, వాష్రూమ్కి వెళ్ళాలి, వస్తావా అంటది. అయితే రూమ్లో ఉన్నాయి కదా, బయటికి ఎందుకు వెళ్ళడం అంటాడు కళ్ళెగరేస్తూ. దేవుడా, వీడి బారి నుండి నన్ను కాపాడేవారే లేరా అని అనుకుంటూ, నిన్ను కాపాడడం ఆ దేవుడి వల్ల కూడా కాదు కానీ దా అని తన చేతిని పట్టుకొని లాక్కెళ్తాడు. అబ్బా ప్లీజ్ రా, నన్ను వదిలేసేయరా, నాకు ఈ డ్యాన్స్ వద్దు, ఏం వద్దు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా నేను కరిగిపోనని తెలుసు కదా, నేను ముందే చెప్పాను నీతో డ్యాన్స్ చేయిస్తాను అని, మళ్ళీ ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు, నోరు మూసుకొని పద అంటూ తనని లాక్కెళ్తాడు. నాకు డ్యాన్స్ రాదు హర్ష, నేను నేర్పిస్తాను బేబీ, నువ్వు ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు, మై హూనా అంటాడు. నెక్స్ట్ ఏం చేస్తాడో చూడాలి. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.